భర్త అనేవాడు భార్య చెయ్యి వదలడ్రా. ఈ జైనందన్ అస్సలు వదలడ్రా. రాజాను తన్ని భార్య కాదని చెప్తున్నానా? రేయ్, ముమ్మాటికి నా భార్యరా. తన పేరు భాను, మా ఇంట్లో మనిషి కాదు. తను నా జానురా, నా ఇంటి మనిషి. మనుషుల్లా పోలిన మనుషులు 7 అంటారు. మీరు పొరపాటు పడ్డారేమోనండి. లేదు, నేను ఎక్కడైనా ఏ విషయంలోనైనా పొరపాటు పడతానేమో గాని నా జాను విషయంలో ఆ ఛాన్సే లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజం, తను నా భార్య అనేది కూడా అంతే నిజం. అలా అని ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్సా? ఎస్, ప్రూఫ్స్ ఏవి? తను నీ వైఫ్ అని నువ్వు ప్రూవ్ చేయి చాలు. తన్ని నీ దగ్గరికి నేనే పంపిస్తాను. బాగా చెప్పావు. నిజంగా నీ భార్య అయితే నిరూపించి తీసుకెళ్ళిపో. నా జాను నా వైఫ్ అని నేను నిరూపించుకోవాలా? ఏయ్, అసలు నేనెవరో తెలుసా? జై నందనరా. నువ్వు ఎవ్వరైతే నాకెందుకు, ప్రూఫ్ చూపించు. అప్పుడు ఆ అమ్మాయిని నేనే నీ వెంట పంపిస్తాను. ఓకే, చూడు, కళ్ళు పెద్దవి చేసి చూడు. చూడండి, ఇప్పటికైనా అర్థమైందా తనెవరో? ఇప్పుడేమంటారు? ఇప్పుడు తీసుకెళ్ళచ్చా నేను నాతో పాటు? రాజాను, ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు నేను 100 చూపిస్తాను. అంత మాత్రాన తన నా వైఫ్ అయిపోతుందా? ఇదిగో, నువ్వు కూడా ఈ ఫోటో చూడు. ఇప్పటికైనా ఒరిజినల్ ఫోటో చూపించి అప్పుడొచ్చి తన్ని తీసుకెళ్ళు, సరేనా? పదబాను. విశ్వా, ఛ, జాను వస్తానని చెప్పి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? అక్క, ఏమైంది జాను? అర్జెంటుగా కలవాలని పిలిచావు? నేను భానుని కాదు జానునేనని జయసర్కి తెలిసిపోయిందక్క. ఎలా తెలిసింది? ఇందాక షాపింగ్ మాల్లో ఎదురుపడ్డాడు. నువ్వు జానువే అని నన్ను తీసుకువెళ్ళిపోయాడక్క. తను నా జానురా, నా ఇంటి మనిషి. అలా అని ప్రూఫ్ ఏంటి? ఇప్పటికైనా ఒరిజినల్ ఫోటో చూపించి అప్పుడొచ్చి తన్ని తీసుకెళ్ళు, సరేనా? పదబాను.
ఎవరికి ఏం చేయాలో తెలియక విశ్వ అలా ప్రూఫ్స్ అడిగేసరికి తెస్తానని వెళ్ళాడక్క. కానీ తన దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి? ఉన్నాయక్క. మా మ్యారేజ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అన్నీ తన దగ్గరే ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ కనుక అతను పట్టుకుని వచ్చి నేను జాను నన్ను ప్రూవ్ చేశాడంటే తను నన్ను తీసుకువెళ్లకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు. కానీ విశ్వ ఉన్నాడు కదా, చూసుకుంటాడు. అడ్డొస్తే విశ్వాన్ని కూడా ఏం చేయడానికైనా వెనకాడడు. దూరంగా వెళ్ళిపోయిన నన్ను తిరిగి రప్పించడం కోసం అమ్మకు హార్ట్ అటాక్ వచ్చేలా చేసిన దుర్మార్గుడక్కవాడు. అమ్మా, అయినా నన్నేం చేయలేడు. తన వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం. నా కారణంగా అందరూ ఇబ్బంది పడుతున్నారక్క. జాను, నువ్వేం కంగారు పడకు. ఇకపై ఎవరికి ఏమీ కాదు. అసలు జైకి ఆ ప్రూఫ్స్ దొరికితేనే కదా మళ్ళీ నీకోసం వస్తాడు. అవునక్క. అయితే అతని కంటే ముందు నేను వెళ్ళి ఆ ప్రూఫ్స్ అతనికి దొరకకుండా నేను తీసుకొస్తాను. వద్దక్క. నా వల్ల మళ్ళీ నీకేదైనా జరిగితే నేను భరించలేను. అలా అని నువ్వింత పెద్ద ప్రమాదంలో పడబోతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలను? చూడు, నా గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేను ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళి ప్రూఫ్స్ ఎలాగైనా పట్టుకొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నువ్వేం కంగారు పడకు. వస్తాను. అక్క, నేను చెప్పేది విను. అక్క, అక్క, దేవుడు, మా అక్కకేమీ జరగకుండా నువ్వే కాపాడాలి. ఏంటి సార్, షాపింగ్ మాల్ అంత జరిగిందని చెప్పి మరీ ఇంత ఎగ్జైట్ అవుతున్నారు? రై, నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి జాను ఎవరో ఒకరిని మన ఇంటికి పంపే ఉంటుంది. ఎందుకు సార్? ప్రూఫ్స్ కోసం. బానుని జాను అని ప్రూవ్ చేయాలంటే తన ఐడెంటిటీ మార్క్స్ ఉన్న సర్టిఫికేట్స్ కావాలి. ఐడెంటిటీ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు అవి ఎక్కడున్నాయో అవేగా సార్? అవును వైకుంఠం.